చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు లోహితో ఏంటి నేనేదో మీకు ద్రోహం చేసినట్టు నా గురించి మ్యాడీతో మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. లోహి, నువ్వు చేసింది అదే కదా, నేనెక్కడ ఆ ఇంట్లో రాజభోగాలు అనుభవించడానికి వెళ్తానేమో అన్న కుళ్ళుతో ప్రతిసారి వెళ్ళి నాగవల్లి ఆంటీ వాళ్ళకి ఇరిటేట్ చేస్తున్నావు, గొడవలు చేస్తున్నావు. మధు, అర్థం లేకుండా మాట్లాడతావెందుకు? అలాంటి ఫీలింగ్ ఉంటే అసలు నీకు వరుణ్కి పెళ్లి చేసేదానినే కాదు, మిమ్మల్ని తీసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టుకునే దానిని కూడా కాదు. మీరు మ్యాడీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. ఆ ఇబ్బందులు మీకు తప్పించి మిమ్మల్ని మీ ఇంటికి చేర్చాలనే నేను ప్రయత్నం చేస్తున్నానే తప్ప వేరే ఉద్దేశం మాత్రం నాకు లేదు. నేను ఆ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నేనే మాటలు పడుతున్నాను, నేనే అవమానాలు పడుతున్నాను. నిజంగా అలా మాటలు పడవలసిన అవసరం నాకేముంది? అవమానాలు పడవలసిన అవసరం నాకేముంది? మీకోసమే కదా అలా చేస్తున్నాను. అయినా మొదటి నుంచి నేనంటే నీకు నెగిటివ్ ఫీలింగే ఉంది. నేనేం చేసినా కూడా నీకు నెగిటివ్గానే అనిపిస్తుంది. నువ్వు ఎలా చూసినా నీకు మంచి చేయాలనే నేను అనుకుంటున్నాను. అయినా నీకు ఇబ్బందిగా అనిపిస్తే నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు, వేరే దగ్గర ఉండొచ్చు అనేసి అంటుంది. వేరే దగ్గర ఉండి మీ ప్రయత్నం ఏదో మీరు చేయండి లోహి అనేసి అంటుంది. అప్పుడు లోహి ఇదేంది ఇలా మాట్లాడుతుంది అనేసి అనుకుంటుంది. మ్యాడీ మొహం చూసి నేను మిమ్మల్ని భరిస్తున్నాను అనేసి అంటుంది. అప్పుడు లోహి, మధు ఏంటి ఇలా రివర్స్గా మాట్లాడుతుంది నాతో అనేసి అనుకుంటూ ఉంటుంది. మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హాఫ్ టికెట్ వాళ్ళ మనిషి హాఫ్ టికెట్కి వచ్చి, బాలరాజ్ అన్న నాకు కనిపించాడు, ఒక దగ్గర బంధించారు ఇంట్లో, తనకి బాగా గాయాలైనాయి అనేసి చెప్తాడు. అప్పుడు హాఫ్ టికెట్, అవునా, ఎలాగైనా అన్నని మనం విడిపించాలి అనేసి హాఫ్ టికెట్ వాళ్ళ మనిషి ఇద్దరు అనుకుంటారు. తర్వాత మధు, మ్యాడీ అలాగే లోహి కాలేజ్కి రెడీ అవుతారు. అయితే లోహి మాత్రం రెడీ అవుతుంది కానీ కాలేజ్కి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే కాలేజీలో అన్నయ్య ఉంటాడు కదా, అన్నయ్య మళ్ళీ నన్ను చూస్తే ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ నాకు పెళ్ళైన సంగతి తెలిసిపోతుంది అనేసి లోహి నాకు హెడేక్గా ఉంది, నేను వెళ్ళను వరుణ్ అనేసి అంటుంది. అప్పుడు వరుణ్, లేదు లోహి ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా, నువ్వు వెళ్ళాలి అనేసి అంటాడు. అప్పుడే మధు, మ్యాడీ ఇద్దరు లోహి దగ్గరికి వచ్చి, మధు హెడేక్ అయితే మాత్రం హెడేక్ ట్యాబ్లెట్ వేసుకో, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి కదా అనేసి అంటుంది. అప్పుడు లోహి, మధు నాకు కొంచెం హెడేక్గా ఉందనేసి అంటుంది. ఆయన వరుణ్ అలాగే లోహి వెళ్ళాల్సిందే అనేసి వరుణ్ అంటాడు. అప్పుడు సరే అనేసి లోహి అక్కడ నుంచి కాలేజ్కి బయలుదేరుతుంటే నేనే స్కూటీ మీద వస్తాను, నేను మ్యాడీ స్కూటీ మీద వస్తాం, మధు నువ్వు వెనకాల బస్సులో రా అనేసి లోహి చెప్తుంది. అప్పుడు మధు, నువ్వు స్కూటీలో వెళ్తావా చీప్గా, నీకోసం నేను కార్ ఏర్పాటు చేశాను, మీ ఫ్రెండ్ని రమ్మన్నాను అనేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసేసరికి లోహి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందుకు వస్తుంది. మధు వాళ్ళ ఇంటి ముందుకి వచ్చేసరికి లోహికి కోపం వస్తుంది. మీ ఇద్దరు స్కూటీ మీద వస్తారా, నన్ను కార్లో వెళ్ళమని అనేసి కోపంగా వాళ్ళ ఫ్రెండ్ కార్ ఎక్కి వెళ్తుంది. తర్వాత మ్యాడీ, మధు ఇద్దరు స్కూటీ మీద వస్తూ ఉంటే మ్యాడీ, ఏదైనా మాట్లాడొచ్చు కదా మధు అనేసి అంటాడు. అప్పుడు మధు, చాక్లెట్ తింటావా మ్యాడీ అనేసి అంటే తింటాను అనేసి మ్యాడీ అంటాడు. అప్పుడు మధు చాక్లెట్ ఇస్తుంది. అప్పుడు మ్యాడీ చాక్లెట్ తిని చాక్లెట్ పేపర్ పడేస్తుంటే మ్యాడీ, పడేయకు, రోడ్డు మీద మనము ఈ చాక్లెట్ పొట్టుకొని వేయకూడదు, రోడ్డు నీట్గా ఉంచాలి, నేను డస్ట్బిన్లో వేస్తానులే అనేసి ఆ కవర్ను తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ స్కూటీ మీద ఇద్దరు వస్తుంటే కొబ్బరి బొండలు బండి రాగానే బండి దగ్గర ఆపి, కొబ్బరి బొండలు తాగుదాం మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, మధు ఇద్దరు కొబ్బరి బొండలు తాగిన తర్వాత మ్యాడీ, ఏంటి అసలు ఎప్పుడు లేని నువ్వు చాక్లెట్ కొబ్బరి నీళ్ళని తాపిస్తున్నావు నాకు అనేసి అంటాడు. అప్పుడు మధు, ఏమో నాకు తాపియాలనిపించింది, తాపిచ్చాను మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ తాగిన కొబ్బరి బొండ స్ట్రా తీసుకొని మళ్ళీ మధు దాచిపెట్టుకుంటుంది. మ్యాడీ, మహి నీ గుర్తుగా నేను ఇవన్నీ దాచుకుంటాను మహి అనేసి బ్యాగ్లో పెట్టుకుంటే స్ట్రా. ఇక ఇద్దరు కలిసి మళ్ళీ స్కూటీ వేసుకొని కాలేజ్కి వస్తారు. వచ్చిన తర్వాత మ్యాడీ, లోహిని ఎక్కడుందో చూడు మధు, నేను తనతో మాట్లాడాలి అనేసి అంటాడు. అప్పుడు మధు లోహిని పిలుచుకొని వస్తుంది. మధు, తీసుకొని వచ్చాను మ్యాడీ అనేసి చెప్తుంది. అప్పుడు మ్యాడీ, లోహి నీకు పెళ్ళయిందని కాలేజీలో ఎవరికి చెప్పకు, ముఖ్యంగా సంజుకు చెప్పకు అనేసి అంటాడు. ఓకేలే మ్యాడీ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోహి. తర్వాత
నాగవల్లి వాళ్ళ ఇంట్లో శ్రేయ కూడా కాలేజ్కి రావడానికి రెడీ అవుతుంది. శ్రేయ వస్తుంటే అత్తయ్య నేను వెళ్ళొస్తా అనేసరికి నాగవల్లి అలాగే ఉంటుంది. అప్పుడు శ్రేయ అత్తయ్య నేను వెళ్ళొస్తాను అత్తయ్య, పరధ్యానంలో ఉన్న వెంట అత్తయ్య పిలుస్తున్నా కూడా అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి కాలేజీకి వెళ్తావా శ్రేయ అనేసి అంటుంది. అవునత్త, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, హాల్ టికెట్ ఇస్తానన్నారు అత్త అనేసి చెప్తుంది. నాగవల్లి కొంచెం డిసప్పాయింట్గా డల్గా కూర్చుంటుంది. అప్పుడు శ్రేయ ఇప్పుడు బావ కూడా వస్తాడత్త, హాల్ టికెట్ తీసుకోవడానికైనా వస్తాడు, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయత్త కంపల్సరిగా వస్తాడు అనేసి చెప్తుంది. అప్పుడు నాగవల్లి సైలెంట్స్గా కూర్చుంటుంది. నాగవల్లి వాళ్ళ అక్క అదే మ్యాడీ ఉంటే బాగుండు, మ్యాడీ ఇక అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే ఇంట్లోనే ఉంటాడు అనుకున్నాం, కానీ ఇలా బాధ పెట్టి వెళ్తాడు అనుకోలేదు అనేసి అంటుంది. అప్పుడు వసంత కూడా మ్యాడీ మన ఇంటికి వస్తే బాగుండేది, మీ ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్ళేవారు, ఇప్పుడు ఒక్కదానివే వెళ్తావా అమ్మ శ్రేయ అనేసి అంటుంది. అప్పుడు శ్రేయ ఖచ్చితంగా బావ కాలేజ్కి వస్తాడు మమ్మీ, నన్ను బావ చూసుకుంటాడులే మమ్మీ అనేసి చెప్తుంది. సరేలే అని శ్రేయ మరి జాగ్రత్తగా వెళ్ళు అనేసి నాగవల్లి వాళ్ళు చెప్తారు. అప్పుడు సరేలే అనేసి శ్రేయ కాలేజ్కి బయలుదేరుతుంది. శ్రేయ లోహి ఇద్దరు చూసుకొని ఎదురెదురు పడి శ్రేయ అనేసి ఇద్దరు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. తర్వాత వరుణ్